మనసులను కదిలించే ఒక వార్త, భారతీయ సినీ లోకానికి చిరస్మరణీయమైన పేరు, లక్షలాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడు ధర్మేంద్ర గారు ఇక లేరు. 65 ఏళ్లకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణం, 300కి పైగా చిత్రాలు, ప్రతి పాత్రలో ఆయన చూపిన జీవం, ఇవన్నీ ఈ రోజు మనకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాయి. ధర్మేంద్ర గారు 1935లో పంజాబ్లో జన్మించారు. చిన్ననాటి నుంచే సినిమాలపై ఉన్న ఆసక్తి ఆయనను బాలీవుడ్ వైపు నడిపించింది. 1960లలో ఆయన తెరపై అడుగుపెట్టినప్పుడు, ఆయన కళ్లలోని ఆత్మవిశ్వాసం, గళంలో ఉన్న గంభీరత, శరీరంలో ఉన్న శక్తి, ప్రేక్షకులను వెంటనే ఆకర్షించాయి. షోలే లో వీరుడిగా, సత్యకామ్ లో భావోద్వేగంతో నిండిన పాత్రలో, చుక్కే చుక్కే లో హాస్యంతో, ప్రతి పాత్రలో ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన నటనలో ఒక ప్రత్యేకత ఉంది, అది నిజాయితీ. పాత్ర ఏదైనా, ఆయన దాన్ని జీవించేవారు. ఈ రోజు ఆయన మరణం కేవలం ఒక నటుడి కోల్పోవడం కాదు. ఇది ఒక యుగం ముగింపు. ఆయన తెరపై చూపిన ధైర్యం, తెర వెనుక చూపిన వినయం, ఇవన్నీ మనకు ఒక పాఠం. ఆయన జీవితం మనకు చెబుతుంది, నిజమైన కళాకారుడు తన కీర్తిని కాదు, తన నిజాయితీని వెనుక వదిలిపోతాడు. ధర్మేంద్ర గారు ఇక లేరు. కాని ఆయన చూపిన పాత్రలు, ఆయన పలికిన మాటలు, ఆయన చూపిన చిరునవ్వు, ఇవన్నీ మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ రోజు మనం ఆయనకు నివాళి అర్పిస్తున్నాం. ధర్మేంద్ర గారు, మీరు వెళ్ళిపోయారు. కాని మీరు మిగిల్చిన జ్ఞాపకాలు, మీరు చూపిన కళ, ఎప్పటికీ మాతోనే ఉంటాయి.